ఈ చర్చిలో మీకు మేరీ మాతను అయితే చూపించండి రండి. నేను ఇది రెండో చర్చిలోకి రావడం. ఈ చర్చిలే కాదు, కోవిట్లో ఇంకా చాలా ఉన్నాయి. అయితే క్రిస్మస్ కి ఈ చర్చ్ డిజైన్ అయితే చాలా పెద్దది, కానీ ఇది 3వ తేదీ నీ వీడియో తీసింది ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా. ఎదురుగా ఈ బండ మీద రాసింది ఈ చర్చ్ తయారు చేసిన లేకపోతే ఏందని నాకు అర్థం కాలేదు. మీరు కామెంట్ బాక్స్ లో చెప్పండి. యేసు ప్రభు చిన్నప్పుడు ఎలా ఉండేవారు అనేది ఇక్కడ బొమ్మలతో నీట్ గా డిజైన్ చేసి మొత్తం చూపిస్తారు చూడండి. నిజం చెప్పాలంటే నాకు ఈ డిజైన్ భలే నచ్చింది. అయితే నేను ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చానో అందరూ ఏంటంటే అటుపక్క మలుకొని ప్రార్థన అనేది చేస్తారు. ఎవరో చేస్తున్నారు కనుక్కొని చూద్దాం. ఎవరో అనేది మీరు ముందే కనుక్కుంటారు. అంటే ఎవరో కాదు, మేరీ మదర్ ఆఫ్ గాడ్, అంటే జీసస్ తల్లి. రసూల్ అన్నయ్య మన సబ్స్క్రైబర్ ఫస్ట్ టైం అయితే చర్చ్ లోకి వచ్చాడంట. కొద్ది మొహాటంగానే అన్నయ్యకి యూట్యూబ్ విద్యలు అయితే నేర్పించిన. బయట నుంచి వీడియో తెచ్చిన చూడండి. నాకు చర్చ్ లోపల పోవాలంటే భయం. దాని పక్కనే లైబ్రరీ ఉన్నది. అక్కడ ఏంటంటే జీసస్ సంబంధించిన డిజైన్లు, దండలు, చైన్లు అన్ని ఉన్నాయి. కాకపోతే కొంచెం రేట్ ఎక్కువ. రాత్రిపూట అయితే లైట్ డిజైన్ వావ్ సూపర్ భలే ఉన్నది. అయితే మన రసూల్ అన్నయ్య వీడియోల మీద వీడియోలు తీసుకున్నాడు చూడ. చెప్పడం మర్చిపోయిన ఆ క్యాండిల్ ఎందుకు వెలిగించారు నాకు తెలియదు. కింద కామెంట్ లో చెప్పండి. లాస్ట్ బట్ నాట్ లిస్ట్ మీకు బైబిల్ అనేది చూపించాను రండి. మన తెలుగు బైబిల్ కోసం అయితే తారకాన్య ఎదురుగా అనేది బైబిల్ కాదో తెలియదు, కాకపోతే కన్నడలో ఉన్నది. ఎక్కడైనా తెలుగు బైబిల్ ఖచ్చితంగా అమ్ముతారు. కాకపోతే ఇక్కడ సిస్టర్ అనేది తెలుగు బైబిల్ స్టాక్ లేదనింది.